ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ WPLకు గాను ప్లేయర్ల వేలంపాట ముగిసింది. లీగ్లో పోటీ పడుతున్న 4 జట్లు ఒక్కో టీంకు 18 మంది మహిళా క్రికెటర్లను వేలంపాట ద్వారా ఎంపిక చేసుకున్నారు. మొత్తం 74 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుక్కున్నాయి. హెన్రిటా పెరెరాను అత్యధికంగా 4,30,000 రూపాయలకు గోదావరి గోల్డెన్ ఈగిల్స్ జట్టు సొంతం చేసుకుంది. రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు దక్కించుకున్న 12 ఏళ్ల షణ్ముఖ ప్రియ లీగ్లో అతి చిన్న వయస్కురాలుగా నిలిచింది. పురుషుల ప్రీమియర్ లీగ్ APL తరహాలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గ్రాంతిగా తలపెట్టిన మహిళల ప్రీమియర్ లీగ్ WAPLలో కీలక ఘట్టం పూర్తయింది. ఫ్రాంచైజీలు క్రికెటర్లను సెలెక్ట్ చేసుకునే వేలంపాట ప్రక్రియ ముగిసింది. అమరావతి ఛాంపియన్స్ సహా 4 జట్లు 74 మంది క్రికెటర్లను కొనుగోలు చేశారు. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థ కొనుగోలు చేసిన అమరావతి ఛాంపియన్స్ ఫ్రాంచైజీ 2.1 లక్షల అత్యధిక ధర చెల్లించి నేరగట్టు అనూషను సొంతం చేసుకుంది. కాండ్రేగుల దేవికను 2 లక్షల రూపాయలకు దక్కించుకుంది. వికెట్ కీపర్ కాట్రకట్ట దీక్షను 1,90,000కు, విశాఖకు చెందిన షబ్నం షకీల్ను 1,30,000కు, బ్యాటర్ రంగలక్ష్మిని 1,00,000 రూపాయలకు సొంతం చేసుకుంది. కట్టా మహంతి శ్రీని 85,000కు దక్కించుకుంది. విష్ణుప్రియను కె హంసను 60,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. హేమసాయి రమ్యను 55,000కు, కర్రీ సాయి పూజితను 50,000 రూపాయలకు అమరావతి ఛాంపియన్స్ జట్టులోకి తీసుకుంది. నక్కా సనాను 45,000కు, ఓరుగంటి సాహితీ శ్రీని 40,000కు దక్కించుకుంది. బి సాయిదీప్తిని, తాళ్ళూరి మల్లికను, బొడ్డుపల్లి తనిష్కను, సహస్రారెడ్డిని, ఎం రుక్సర్ను, తబస్సుమ్ను తలో 30,000 రూపాయల చొప్పున వెచ్చించి సొంతం చేసుకుంది. అటు మహిళల క్రికెట్ లీగ్ను తొలిసారి ఫ్రాంచైజీల విధానంలో ACA నిర్వహిస్తోంది. ఉమెన్స్ APLలో మొత్తం 4 జట్లు బరిలోకి దిగుతున్నాయి. వీటిని ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. అమరావతి ఛాంపియన్స్ జట్టును ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సొంతం చేసుకుంది. వైజాగ్ ఫైర్ బర్డ్స్ జట్టును ఒరా మోటార్స్ సంస్థ, గోదావరి గోల్డెన్ ఈగిల్స్ జట్టును NSR ఇండస్ట్రీ, రాయలసీమ జెన్ స్టార్స్ జట్టును గ్యారిసన్ కన్స్ట్రక్షన్స్ కైవసం చేసుకున్నాయి. భారత మాజీ మహిళా క్రికెటర్ కెప్టెన్ మిథాలీ రాజ్ WAPLకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి లీగ్ ప్రారంభం కానుంది. మంగళగిరిలోని ACS స్టేడియంలోనే అన్ని మ్యాచ్లు T20 ఫార్మాట్లో సాగనున్నాయి. ప్లేయర్ల కొనుగోలుకు ఒక్కో ఫ్రాంచైజీకి టీం పర్సు కింద 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేలా నిబంధన ఉంచారు. ఒక్కో జట్టు 18 నుంచి 20 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. అమరావతి ఛాంపియన్స్, గోదావరి గోల్డెన్ ఈగిల్స్, విశాఖ ఫైర్ బర్డ్స్ జట్లు 18 మంది చొప్పున ప్లేయర్స్ను కొనుగోలు చేయగా రాయలసీమ జెన్ స్టార్స్ 20 మందిని కొనుక్కుంది. పురుషుల లీగ్కు ఏమాత్రం తగ్గకుండా ఉమెన్ APL నిర్వహిస్తామని ACA ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో WPLతో పాటు టీమిండియాకు ఆంధ్ర నుంచి మరింత మంది మహిళా క్రికెటర్లు ఎంపికయ్యేలా WAPL దోహదపడుతుందని ఆకాంక్షించారు. 4 జట్లు ఈ తొలి WAPLలో పాల్గొనడం జరుగుతుంది. ఆ 4 జట్లు కూడా ఈరోజు ఆక్షన్లో పాల్గొని ప్లేయర్స్ని ఎంపిక చేయటం జరిగింది. ఈ ఆక్షన్లోని అత్యధికంగా హెన్రిటా పెరెరా అనే ప్లేయర్కి 4,30,000 పెట్టి గోదావరి గోల్డెన్ ఈగిల్స్ తీసుకోవటం జరిగింది. అతి చిన్న వయసులో ఉన్న 12 ఏళ్ల షణ్ముఖ ప్రియ అనే అమ్మాయి 30,000 రూపాయలకి రాయలసీమ జెన్ స్టార్స్ తీసుకోవటం జరిగింది. ఈ విధంగా ఎంతోమంది చాలా చిన్న వయసులోనే ప్లేయర్స్ 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు ప్లేయర్స్ సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఇది చాలా శుభసూచకం. ఈ WAPL ద్వారా వైట్ బాల్ క్రికెట్లో ఇప్పటికే ఏదైతే ఆంధ్ర జట్టు స్ట్రాంగ్గా ఉందో అది మరింత బలపడే అవకాశం ఉంటుంది. విమెన్స్ IPL ఏదైతే ఉందో ఎక్కువ మంది దానికి ఎంపిక అవుతారని ఆశిస్తున్నాము. అదేవిధంగా భారతదేశానికి కూడా మన ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేసే అవకాశం ఎక్కువ మందికి వస్తుందన్న ఆలోచనతో ఈ ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక దూరపు ఆలోచనతో పర్మనెంట్గా ఇది ప్రతి సంవత్సరం కూడా జరపాలని ఇది ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ 18 నుంచి టోర్నమెంట్ మొదలు పెట్టాలనుకుంటున్నాం. మరొక ఆణిముత్యాన్ని ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది అయితే భవిష్యత్తులో వస్తారు. అండ్ తప్పకుండా సూపర్ స్టార్స్ లైక్ శ్రీచర్ని వస్తారని చెప్పి మేము తప్పకుండా ఆశిస్తున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ టోర్నమెంట్ కూడా అంతే అద్భుతంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్ని మ్యాచ్లు కూడా మంగళగిరిలో జరగబోతున్నాయి. మంగళగిరిలో డే అండ్ నైట్ మ్యాచెస్ జరగబోతున్నాయి. మనం మెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మీరందరూ కూడా చూసుంటారు. దగ్గర ఫైనల్స్ రోజున 30,000 మందికి పైగా రావడం జరిగింది. అలానే షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత
తప్పకుండా అందరూ మ్యాచెస్ చూడటానికి వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అండ్ బ్రాండ్ అంబాసిడర్ మిథాలీ రాజ్ గారు ఉండటంతో ఆవిడిచ్చే సూచనలతో మేము ఈ టోర్నమెంట్ని చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నాం. మహిళల్ని పూర్తి స్థాయిలో ఈ టోర్నమెంట్లో ఇన్వాల్వ్ చేయదలుచుకున్నాం. మేము ఎవరైతే స్పోర్ట్స్లో నోన్డ్ పీపుల్ ఉన్నారో లైక్ పివి సింధు గారు కావచ్చు, ఇలాంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని ఈ టోర్నమెంట్ని అందరికీ రీచ్ అయ్యే లెవెల్లో మేము తీసుకువెళ్లాలన్న ప్రయత్నం చేస్తున్నాం.